అంటే మా మేనిఫెస్టో వాళ్ళని భయపెడుతున్నది. రెండవది, ఓన్లీ ఈ జాబ్ క్యాలెండర్నే చూసినావు, డేట్లు చెప్తున్నావు. మా ప్రమాణ స్వీకారాన్ని కూడా డేట్ చెప్పినావు. December 9 నాడు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ఎల్బీ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తుంది. మీరు అందరు రావాలి. December to December 1 year తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను అన్నిటిని కూడా భర్తీ చేస్తాం. బ్యాక్లాగ్ పోస్టులను అన్నిటిని భర్తీ చేస్తాం. పరిపాలన సౌలభ్యం కోసం అదనంగా కూడా పోస్టులను మంజూరు చేస్తాము. ఎందుకంటే ఈరోజు రేషనలైజేషన్ లేదు. మెగా డిఎస్సి వేయడం ద్వారా మేము ఇన్ని రోజులు 6,000 స్కూళ్ళే అనుకున్నాం. కేసీఆర్ వచ్చినాక 12,000 స్కూళ్ళ పాఠశాలలు మూసేసిండు. రేషనలైజేషన్ పేరు మీద సింగిల్ టీచర్ స్కూల్స్ విద్యార్థులు లేరని 12,000 పాఠశాలలను మూతేసిండు. ఉన్న పాఠశాలలలో సరైన సిబ్బంది లేరు, పీఈటీలు లేరు, జూనియర్ కాలేజీలో లెక్చరర్స్ లేరు, డిగ్రీ కాలేజీలో లేరు, ఇంజనీరింగ్ కాలేజీలలో ఫ్యాకల్టీస్ లేరు, పీజీలో కానీ యూనివర్సిటీస్లో కానీ ఫ్యాకల్టీస్ లేరు. మెగా డిఎస్సితో పాటు అత్యంత ప్రాధాన్యత కింద విద్యను తీసుకొని కేజీ టు పీజీకి అవసరమైన అన్ని నియామకాలు వార్ఫుట్ మీద తీసుకుంటాం. 2 లక్షల పైచిలకు ఉద్యోగాలను భర్తీ చేస్తాము. విద్య మీద మేము గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 12% నిధులు ఖర్చు పెట్టేది. ఈరోజు 6% పడిపోయింది. 50% ఎడ్యుకేషన్ మీద ఈరోజు కేసీఆర్ నిధుల కోత విధించిండు.